ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ మాత్రం మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీకున్న పనులన్నీ ఆపేసుకొని అయితే చూడండి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. మీలో ఎవరన్నా సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తాము అని జెప్పేసి మీకు ఆలోచన ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకైతే ఉపయోగపడుద్దనమాట. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మనం సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే మనకి 3 మార్గాలైతే ఉన్నాయి. ఆ 3 ఏంటి అంటే ఇప్పుడు ఫిజికల్‌గా మీరు ఏదో ఒక సిల్వర్ బిస్కెట్స్ గాని ఇలా కొనిపెట్టుకోవటం. రెండోది ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయటం. మూడోది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయటం. మూడిట్లో ఏది బెటరు అని చెప్తే ఈ మూడిటిల్లో నాకు ఇష్టమయ్యి నేను బెటర్‌గా చెప్పేది ఏదన్నా ఉంది అంటే మ్యూచువల్ ఫండ్స్ అనమాట. చాలామంది స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో గూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో, మనం సేఫెస్ట్ ప్లేస్‌లో ఎప్పుడన్నా ఉండాలి అంటే మ్యూచువల్ ఫండ్సే మనకు బెస్ట్ ఆప్షను. 2026లో ఎవరన్నా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే గనక ఇవి 5 ఒకసారయితే మీరు చూసిన తర్వాత ఇన్వెస్ట్ చేయడానికైతే ట్రై చేయండి. సో, వీడియో ఇంక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని నేను చాలా క్లియర్‌గా, చాలా సింపుల్‌గా అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయటానికైతే ట్రై చేస్తాను. మీకు ఈ టాప్ సిల్వర్ ఫండ్స్ అనేవి మనకి క్రోమ్‌లో ఎతికినా గూడా దొరుకుతాయి. లేదంటే గ్రో యాప్‌లో గూడా మనకి అవైలబుల్‌గా అయితే ఉంటాయన్నమాట. సో, వీటి గురించి నేను ఫుల్ క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇన్వెస్ట్ చేసే ముందు వీటి గురించి ఖచ్చితంగా అయితే తెలుసుకోండి. మనకి అన్నిటికంటే టాప్ మోస్ట్ అయినటువంటి హెచ్‌డిఎఫ్‌సి సిల్వర్ ఈటీఎఫ్ అని ఒక ఫండ్ అయితే ఉంటది. సో, ఫ్రెండ్స్, ఇది మనకి లాస్ట్ 1 ఇయర్‌లో మనకి ఎంత రిటర్న్స్ ఇచ్చింది అని జెప్పేసి నేను ఫుల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, చూడండి, కంప్లీట్‌గా చూసిన తర్వాతనే మీరు ఇన్వెస్ట్ చేయడానికైతే ట్రై జేయండి. లాస్ట్ మనకి 3 ఇయర్స్‌లో ఇది మొత్తం మనకి ఇప్పటి వరకు 70% అనేది రిటర్న్ ఇవ్వటం అయితే జరిగిందనమాట. 3 ఇయర్స్‌ది నేను అక్కడైతే పెట్టాను. అలాగే మీరు 1 ఇయర్‌ది చూసుకున్నా గూడా మనకి 281% అంటే మామూలు విషయం అయితే కాదు. సో, మనకి చాలా రేర్‌గా అయితే జరుగుతా ఉంటాయి. ఇంత పర్సెంటేజ్ అనేది మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో వడ్డీ రావటం గానీ, పెరగటం గానీ జరగటం. సో, మనం ఆల్ చూసుకుంటే మనకి 72% అక్కడ లాస్టు మనకి గ్రాఫ్ గూడా అయితే అక్కడ ఉంటదనమాట. మీరు క్లారిటీగా అయితే చూడొచ్చు. సో, కింద మనకి మన న్యావ్ అనేది ఒకటైతే ఉంటదనమాట. న్యావ్ అని అక్కడ మనకైతే ఉంటది. న్యావ్ అంటే నెట్ అసెట్ వాల్యూ అనమాట. అలాగే మనం ఇందులో మినిమమ్ రూ. 100 కూడా ఇన్వెస్ట్ అయితే జేయొచ్చు. అలాగే ఫండ్ సైజ్ అక్కడ మనకి 3.26 క్రోర్స్ సంథింగ్ అయితే ఉంది. మీరు మొత్తం క్లారిటీగా అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ మనం ఏంటంటే రిటర్న్స్ కూడా చెక్ చేసుకోవచ్చనమాట. కాలిక్యులేటర్ అనేది ఒకటైతే ఉంటది. సో, మనం ఒక 1 ఇయర్ పాటు ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత రిటర్న్స్ వస్తది అని జెప్పేసి అక్కడ కాలిక్యులేటర్‌లో మనకి చాలా సింపుల్‌గా అయితే తెలిసిపోద్ది. సో, ఇప్పుడున్న టాప్ 5లో మనకి బెస్ట్ హెచ్‌డిఎఫ్‌సి అనమాట. సో, మీలో ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలని మీకు అనిపిస్తే గనక ఇది ఒకసారయితే చూసి మీరు ఇన్వెస్ట్ చేయడానికైతే ట్రై చేయండి. మనం 3 ఇయర్స్ పాటు నెలకి ఒక రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే మనకి 1,30,000 అలా వస్తుంది అని చెప్పేసి అక్కడైతే చూపిస్తుంది. అలాగే మీకు దీని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్‌గా కావాలి అనుకుంటే కింద మనకి డీటెయిల్‌గా అయితే ఉంటదనమాట. సో, అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా రెండో ఫండ్ ఏంటి అంటే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ అని చెప్పేసి మనకి రెండో ఫండ్ ఉందనమాట. సో, ఈ ఫండ్ కూడా మనకి మంచి రిటర్న్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఫండు మనకి సెకండ్ ప్లేస్‌లో ఉంది ప్రెజెంటు మ్యూచువల్ ఫండ్స్‌లోనే. ఇప్పుడు నేను చెప్పే ఈ ఫండ్స్ అన్నీ కూడా సిల్వర్‌కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఈ ఫండ్ కూడా మనకి లాస్ట్ 1 ఇయర్‌లో 280% అనేది మనకి రిటర్న్ ఇవ్వటం అయితే జరిగింది. అలాగే లాస్ట్ 3 ఇయర్స్ చూసుకుంటే 52.98% అనేది మనకి ఇవ్వటం అయితే జరిగిందనమాట. సేమ్ మనం ఫస్ట్ ఫండ్ ఎలా చెక్ చేసుకున్నామో ఈ ఫండ్ కూడా అలాగే చెక్ చేసుకోవడానికి అయితే అవసరమైతే ఉంటది. ఫ్రెండ్స్, ఈ ఫండ్ యొక్క సైజ్ అనేది మనకి చాలా తక్కువనమాట. ప్రీవియస్ హెచ్‌డిఎఫ్‌సితో పోల్చుకుంటే. సో, అందుకనే మనకి రిటర్న్స్ అనేవి కొంచెం తక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. లాస్ట్ 1 ఇయర్‌లోనే ఇదైతే బాగా అయితే పెర్ఫార్మన్స్ అయితే చేసిందనమాట. ఇంకా దీని గురించి కూడా మీరు ఫుల్ డీటెయిల్‌గా చూడాలి అంటే మీరు బ్యాక్‌కొస్తే మనకు అక్కడైతే కనిపించేస్తది. మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇంకా మూడో ఫండ్ జూసుకుంటే మనకి ఐసీఐసీఐ సిల్వర్ ఈటీఎఫ్ అని జెప్పేసి ఉంటది. ఫ్రెండ్స్, మీకు నేమ్స్ గనక కరెక్ట్‌గా తెలియకపోతే నేను ఇక్కడ డిస్‌ప్లే చేసినప్పుడు మీరు దాన్ని ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా గ్రో యాప్‌లో అయితే చూపిస్తది. సో, ఇది గూడా మనకి లాస్ట్ 1 ఇయర్‌లో 279% రిటర్న్ అనేది ఇవ్వటం అయితే జరిగింది. అలాగే లాస్ట్ 3 ఇయర్స్ చూసుకుంటే మనకు కూడా ఇది మంచి రిటర్న్స్ ఇవ్వటం అయితే జరిగిందనమాట. మీకు ఒకసారి గ్రాఫ్ అయితే చెక్ చేసుకున్న తర్వాతలో మీరైతే మొత్తం డీటెయిల్స్
అయితే చూడండి. సో, ఇక్కడ మనం ఇందులో మినిమమ్ రూ. 100 ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఫండ్ సైజ్ అనేది మనకి చాలా ఎక్కువ ఉందనమాట. సో, కంపేర్ చేస్తే మనం ప్రీవియస్ ఫండ్‌తో సో, ఈ ఫండ్ మనకి చాలా ఉంది గాబట్టి, మనకి రిటర్న్స్ గూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. సో, దీని డీటెయిల్స్ గూడా మీరు కింద చూడాలి అనుకుంటే గనక చూడండి. మాక్సిమం మనకి అన్ని బ్యాంక్‌కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్సే ఉంటాయి సిల్వర్. సో, మనం అక్కడ మేనేజ్మెంట్‌కి సంబంధించి ఎవరు సీఈఓస్ ఉన్నారు, ఎవరు మేనేజ్మెంట్ చేస్తున్నారు అని జెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అయితే మనకైతే ఉంటాయన్నమాట. మీరేం ఇబ్బంది పడనవసరం లేదు. సో, మనకి ఇప్పటి వరకు టాప్ 3 మనం ఇప్పటి వరకైతే చూసాం. ఇప్పుడు టాప్ 4 చూసుకుంటే మనకి యాక్సిస్ సిల్వర్ అని జెప్పేసి ఒకటైతే ఉంది. సో, యాక్సిస్ సిల్వర్ గూడా ఇది గూడా మంచిగా మనకి బాగా అయితే రిటర్న్స్ ఇవ్వటం అయితే జరిగిందనమాట. మనకి 3 ఇయర్స్ చూసుకుంటే 69% అయితే ఇవ్వటం అయితే జరిగింది. సో, ఈ గ్రాఫ్‌నైతే ఒకసారైతే చూడండి. లాస్ట్ 1 ఇయర్‌లో 279% అనేది మనకి ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో, ఇది గూడా మంచి ఫండే మనకి. ఇప్పుడు మనం టాప్ 4 అయితే జూసాము. సో, ఇక్కడ మనం ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమమ్ మనకి రూ. 1000 అయితే ఉండాలనమాట. టాప్ 3 చూసుకుంటే మనం రూ. 100తో అయినా చేసే అవకాశం అయితే ఉంది. కానీ ఇది మాత్రం మనం మినిమమ్ రూ. 1000 అయితే ఇన్వెస్ట్ చేయడానికైతే అవకాశం అయితే ఉందనమాట. సో, ఈ ఎస్ఐపి జేసుకోవచ్చు. అలాగే లంప్ గూడా మనం 2 ఆప్షన్‌లు అయితే ఉంటాయి. సో, ఇది గూడా మనం మినిమమ్ రూ. 1000 పెడతాం గాబట్టి ప్రతి నెల సో, మనకి రిటర్న్స్ గూడా మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంది. దీని డీటెయిల్స్ గూడా మీరు కంప్లీట్‌గా ఒకసారి చూసిన తర్వాతనే ఈ ఫండ్ మీరు చేసుకోవాలంటే గనక అన్ని డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఇన్వెస్ట్ చేయడానికైతే ట్రై జేయండి. ఇప్పటి వరకు మనం చూసిన ఈ 4 ఫండుల్లో కూడా మాక్సిమం 3 ఫండులు మనకి బ్యాంకింగ్ సెక్టార్స్ నుంచే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూసే ఐదోది మీరు ఒకసారైతే చూస్తే, మీరు నిప్పాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ అని జెప్పేసి ఒక ఫండ్ అయితే ఉంది. ఈ ఫండ్ గూడా మనకి లాస్ట్ ఇయర్ బాగా పెర్ఫార్మన్స్ చేసింది. ఇప్పుడు గూడా మంచిగా బాగా గ్రోత్ అవుతున్న ఫండ్ అనమాట. ఈ ఫండ్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే గూడా మనకి మినిమమ్ రూ. 100 ఉంటే సరిపోతుంది. సో, లాస్ట్ 1 ఇయర్‌లో 278% అనేది ఇది ఇవ్వటం అయితే జరిగింది. అలాగే లాస్ట్ 3 ఇయర్స్ చూసుకుంటే 52% అనేది ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో, దీంట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా గూడా మీరు ఒకసారైతే చెక్ చేసుకోండి. ఇది మనకి చాలా బెస్ట్ అనమాట. ఎందుకు అంటే ఈ ఫండ్ సైజ్ యొక్క ఫండ్ అనేది చాలా అయితే బావుందనమాట. సో, ఇందులో మనం ఒక రూ. 1000 గనక ఇన్వెస్ట్ చేస్తే దీంట్లో గూడా మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. మనకి ఫ్యూచర్ ప్లానింగు ఎవరికన్నా ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఫండ్స్‌ని ఒకసారైతే మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతలో ఖచ్చితంగా అందులో ఇన్వెస్ట్ చేయడానికైతే ట్రై చేయండి. ఈ 5 ఫండ్ గూడా మంచి ఫండ్స్ అనమాట. సో, మీకు ఇందులో ఏ ఫండు మీకు ఉపయోగంగా అనిపిచ్చి, మీకు నచ్చిన దాంట్లో మీరైతే ఇన్వెస్ట్ చేసుకోవటానికైతే ట్రై జేయండి. ఫ్రెండ్స్ వీడియో చూసారు గదా! మనకి లాంగ్ టర్మ్‌లో ఎప్పుడైనా గూడా మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో, మీలో ఎవరన్నా సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే లాంగ్ టర్మ్‌ని చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి సిల్వర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు రీసెంట్‌గా చూస్తున్న డేస్‌లో మీకైతే తెలిసే ఉంటది. నేను డైలీ సిల్వర్ అప్డేట్స్‌ని మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నాను. సో, 4,00,000 అయితే మనకైతే ఆల్రెడీ దాటేసిందనమాట. లైఫ్‌లో ఇంకా మనకి చాలా పెరిగే అవకాశం అయితే ఉంది. సో, లాంగ్ టర్మ్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే, మనకి మ్యూచువల్ ఫండ్సే బెస్ట్ ఆప్షను. ఈ 5 రకాల మ్యూచువల్ ఫండ్స్‌లో మీకిష్టమైన మ్యూచువల్ ఫండ్స్‌లో మీరైతే ఇన్వెస్ట్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. సో, ఈ 5 గూడా మనకి మంచి రిటర్న్స్ అయితే ఇస్తా ఉంటాయి. మీకు నెక్స్ట్ వీడియోస్ మీరు గనక మిస్ అవ్వకుండా ఉండాలి. ఇంకా స్టాక్ మార్కెట్ గురించి గాని, ఏమన్నా టెక్నికల్ రిలేటెడ్‌గా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే గనక మన ఛానెల్‌ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి నాకైతే సపోర్ట్‌గా ఉండండి.